సమస్త ఉపద్రవముల్లో నుండి మనల్ని కాపాడుచూ ఉన్న మన మహా గొప్ప దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ప్రేమను బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన కనికిరాన్ని బట్టి, విలువలేని ఈ యొక్క మనిషి మీద ఆయన ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ, మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వీడేపాటి వాడు అని అన్నారు. అలాంటి మనుషుల ఎడల తన యొక్క ప్రత్యేకమైనటువంటి తన ఏకాగ్రతను మన పైన చూపిస్తూ మనల్ని ప్రేమిస్తున్న దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ఈ సాయంకాలం సమయంలో బైబిల్ స్టడీ నిమిత్తమై ఎన్జేసీ ఫ్యామిలీ బైబిల్ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. తండ్రి, దావీదు ఒక మాట మాట్లాడాడు, నన్ను సమస్త ఉపద్రవముల నుండి నన్ను కాపాడిన దేవుడు. అవును, నీవు కాపాడకపోతే కాపాడగలిగిన వారెవరూ లేరు. నీవు మేలు చేయకపోతే మేలు పొందగలిగిన వాడెవడూ లేడు. నీవు జీవాన్ని ఇవ్వకపోతే బ్రతకగలిగిన వారెవరూ లేరు. కాబట్టి ఈరోజు మీ సర్వోన్నతమైన శక్తి పైన మేము ఆధారపడుతూ మీ పాదాలని సమీపిస్తూ ఉన్నాం. ఒక బైబిల్ స్టడీ సత్యాన్ని ఎరగడం మాకు చాలా అవసరం. కాబట్టి ఈరోజు మాతో ఒక చక్కని సత్యాన్ని మాతో మాట్లాడి ఆశీర్వాదకరంగా దీన్ని మార్చుమని, సమస్త పరలోక ప్రత్యక్షతను మీరే మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాటతో ప్రభువుని మనం స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. Let us welcome God in our midst. ప్రజలతో నిత్యము నివసించు దైవమా, మా మధ్యలో వసింప రమ్ము మా దైవమా. నీ ప్రజలతో నిత్యము నివసించు దైవమా, మా మధ్యలో వసింప రమ్ము మా దైవమా. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిరపడి మొక్కెదం. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిరపడి మొక్కెదం. నా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. నా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. నీ ప్రజలతో నిత్యము నివ
విలసించు దైవమా మా మధ్యలో వసింప రమ్ము మా దైవమా. నీ ప్రజలతో దేవుడు తన ప్రజలతో నిత్యము ఉంటాడు. వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోయినా ఆయన మాత్రం మర్చిపోడు. Yes, Lord. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మొక్కెదం. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మొక్కెదం. నా మధ్యలో వసించుచు నాతో నిత్యము నివసించుము. అందరం అందాం, ప్రతి ఒక్కరం. నా మధ్యలో వసించుచు నాతో నిత్యము నివసించుము. హల్లెలూయా, హోసన్నా. Glory to God Almighty. Hallelujah. Yes, Father God, we praise you. We worship you, Lord. Hallelujah, Hosanna. అందరం ప్రతి ఒక్కరూ పొందేది. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Thank you, Holy Spirit God. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి మొక్కెదం. స్తుతుల సింహాసనం నీకే ప్రభువా, నీవే ఆసీనుడవు కమ్ము. పరిశుద్ధాలంకారములతో సాగిలపడి ప్రతి ఒక్క వ్యక్తి మీద మీరు ఆశీనులై వసించుచు మాతో నిత్యము నివసించు. అందరూ హృదయపూర్వకంగా ఈ మాటను చెప్పండి. మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. మధ్యలో వసించుచు నాతో నిత్యము నివసించుము. ప్రతి ఒక్కరి మాట చెప్పండి. మా మధ్యలో వసించుచు మాతో నిత్యము నివసించుము. నేను మీ మధ్య నివసించున్నట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచండి. మీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని వారు ఏర్పాటు చేశారు. వారి మధ్యలో మీరున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అనేది మ్యాటర్ కాదు. మీరు వారితో ఉంటే వారు ఎక్కడున్నా కూడా బ్రతుకుతారు. చర్చ్, రిసీవ్ దిస్ వర్డ్.
మీరెక్కడున్నారు అనేది మ్యాటర్ కాదు. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు అనేది మ్యాటర్ కాదు. ఎడారిలో ఉన్నారు అనేది మ్యాటర్ కాదు. దేవుడు వారితో ఉన్నాడు అనేది మ్యాటర్. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఎడారిలో కూడా వారు ఉన్నారు, వారు బ్రతకగలిగారు, వారు అభివృద్ధి పొందగలిగారు, వారు విస్తరించగలిగారు, వారు దీవించబడగలిగారు. చెప్పండి, దేవుడు నాతో ఉండాలి. దేవా నాతో ఉండాలి. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బంది, డజంట్ మ్యాటర్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. టేక్ దిస్ వర్డ్, టేక్ దిస్ వర్డ్. నువ్వెక్కడ ఉన్నావు దేవునికి అప్రస్తుతం. దేవుడు నీతో ఉంటే చాలు, ఆయన పరిస్థితిని ఖచ్చితంగా మారుస్తాడు. ఎవరో ఈ లైవ్లో మీరు చూస్తున్నారు, మీరు ఒక కష్టంలో ఉన్నారు. మీకు గుర్తు ఏంటంటే, మీరు ఈరోజు బ్రెడ్ అండ్ జామ్ కూడా తిన్నారు. మీరు బ్రెడ్ అండ్ జామ్ తిన్నారు, అదే గుర్తు మీకు. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఆయన్ని వెల్కమ్ చేయాలి, మీతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఉండి మీ జీవితంలో ఒక మార్పుని తేవాలని ఆశపడుతున్నాడు. ఎస్, దేవుడు మీతో ఉన్నాడు, ఆయన మార్పులు తెస్తున్నాడు. నమ్మండి. ఈరోజు ఎవరెవరైతే మీరు వాచ్ చేస్తున్నారో, మీరెక్కడున్నారు? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? అనారోగ్యంలో ఉన్నారా? డజంట్ మ్యాటర్. దేవుడు నాతో ఉన్నాడా? ఎడారిలో ఆయన వారితో ఉన్నాడు కాబట్టి ఎడారిలో 40 సంవత్సరాలు వాళ్ళు బ్రతకగలిగారు. నన్ను బ్రతికిస్తున్నావు, నీకు స్తోత్రం. బ్రతికించువాడా, ప్రాణము పోయువాడా, మా పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతీతమైనటువంటి శక్తితో మాకు మేలు చేయువాడా, మా హృదయపూర్వక నమస్కారం నాయన, మా హృదయపూర్వక స్తోత్రం నా తండ్రి, మా హృదయపూర్వక ఆరాధన నాయన. ఈరోజు ఎన్జేసి న్యూ జెరూసలేం చర్చెస్ నుండి హృదయపూర్వకంగా ఈ స్తుతి ధూపాన్ని మాతో ఉండి మా పక్షాన అద్భుతములు చేయనటువంటి మా మహా గొప్ప దేవుణ్ణి, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా మాకు తోడుగా ఉండేటువంటి మా దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. అందరూ పరిశుద్ధులందరూ గట్టిగా ఆమేన్ అని చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వండర్ఫుల్ వర్షిప్. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడున్నాం? అరణ్యంలో ఉన్నామా, కొండల్లో ఉన్నామా, లోయల్లో ఉన్నామా, గొట్టుల్లో ఉన్నామా, డజంట్ మ్యాటర్. కానీ నీతో మీ మధ్య నేను నివసించున్నట్లు నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచని అన్నాడు. సిద్ధపరిచాడు, ఆయన వచ్చాడు, వాళ్ళని బ్రతికించాడు. మనల్ని కూడా ఖచ్చితంగా బ్రతికిస్తాడు. చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడు. చెప్పండి ఒకసారి, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నా కుటుంబంతో ఉన్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ధైర్యంతో దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చదువుతాను. నీతిమంతులు పోవు మార్గము సమముగా నుండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకములోకి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. మొదటి వచనాన్ని చదువుదాం. 7వ వచనం, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల మార్గమును నీవు సరళము చేయుచున్నావు. దేవుడి అద్భుతమైన లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం ప్రవచన నిక్షిప్తమైనటువంటి గ్రంథం. కాల్చబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి పెదవుల నుంచి బయటకు వచ్చినటువంటి మాటలు ఇవి. ప్రభువు కొరకు ప్రత్యేకించబడి, ప్రభువు కొరకు పదును పెట్టబడి,
ప్రవచించినటువంటి మాటలు ఇవి తలలో నుంచి వచ్చినవి కాదు, లేకపోతే సందర్భానుసారంగా బయటకు వచ్చినవి కాదు. ఇది ప్రభువు చేత ప్రత్యేకించబడి, ఆయన కాల్చబడి, ప్రభువు చేత సిద్ధపరచబడి వచ్చినటువంటి మాటలు ఇవి. అందుకనే ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఒక మాట స్టేట్మెంట్ చేస్తున్నారు. అదేమిటంటే, నీతిమంతుల యొక్క మార్గమట, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవలను నీవు సరళము చేయుచున్నావు. ఈరోజు నీతిమంతుల యొక్క మార్గం గురించి 2 మాటలు మాట్లాడుతున్నాను. మొదటి సెక్షన్, నీతిమంతులంట వాళ్ళు నడిచే మార్గం సమంగా ఉంటుందంట, కరెక్ట్గా ఉంటుందంట. కుళ్ళుతోనూ దురాలోచనతోనూ ఉండదు, అక్రమంతోనూ అన్యాయంతోనూ వాళ్ళ మార్గం ఉండదు. వాళ్ళ యొక్క మార్గాలలో కుయుక్తుండదు. సమముగా ఉండడం అంటే అర్థం అది. వాళ్ళ మార్గాల్లో కుయుక్తుండదు, వాళ్ళ మార్గాల్లో హాని చేసే స్వభావం ఉండదు. ఆ నీతిమంతుల మార్గంలో కన్నింగ్నెస్ ఉండదు. వాళ్ళ మార్గం, వాళ్ళ మాట, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పనులు, వాళ్ళ జీవితం, వాళ్ళు ఎప్పుడూ కూడా క్లియర్గా, దేవునికి ఇష్టకరంగా, ఏ విధమైనటువంటి దురాలోచన లేని విధంగా, ఇతరులకు హాని చేయని విధంగా, ఇతరులను నష్టపరచని విధంగా, ఇతరులను కష్టపరచని విధంగా వారెప్పుడూ కూడా ఆలోచిస్తారు, నడుస్తారు, పనిచేస్తారు, ముందుకెళ్తారు. ఇది నీతిమంతుల యొక్క మార్గం. వాళ్ళ మార్గం సమంగా ఉంటుంది అన్నాడు. ఒకసారి ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరు, మొట్టమొదట మీరెవరు అనంటే, మొదట మీరు చెప్తారు, మీ పేరు చెప్తారు. రెండోది మీరెవరు అనంటే మీ హోదా చెప్తారు. మీరు పలానా ఆఫీసర్ అని, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అని మీరు చెప్తారు. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరు అంటే ధైర్యంగా మీ ఆత్మలో నుంచి చెప్పాలి, నేను నీతిమంతుడను, నీతిమంతురాలను. ఎలా చెప్పగలరు ఈ మాట మీరు? మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా ఈ మాట అంటానికి? నోటితో గబక్కని చెప్పేయచ్చు, కానీ నీ అంతరాత్మలో నుంచి దీన్ని మాట్లాడితే మీరెవరు అనేది అంత త్వరగా చెప్పలేరు. సరే, ఒక మాటను బట్టి చెప్తున్నాను, మన యొక్క జీవితాన్ని బట్టి మనం నీతిమంతులం ఖచ్చితంగా కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని బైబిల్ చెప్పింది. బైబిలే నీతిమంతుడు లేడు అని చెప్పినప్పుడు నేనున్నానంటే అబద్ధం, స్వనీతి. కాబట్టి అదే దేవుడు యేసుక్రీస్తు అనే నీతిమంతుడిని భూలోకానికి పంపించి, ఆయన యొక్క నీతిని మనం నమ్మడం ద్వారా, ఆయన చేసినటువంటి సిలువ త్యాగాన్ని మనం విశ్వసించడం ద్వారా, మన కొరకు ఆయన మరణించాడు అని, ఆయన మరణములోనికి మనం బాప్తీసం పొంది, ఆయన పునరుద్ధానములో ఆత్మలో పాలిభాగస్తులై ఉండినందువల్ల బైబిల్ చెప్తుంది, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చెను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, నీతిమంతులుగా నిన్ను తీర్చేశాడు. నౌ యు ఆర్ రైచియస్. నేను నీతిమంతుణ్ణి. ఎవరిని బట్టి? నన్ను బట్టి కాదు. నన్ను నీతిమంతునిగా తీర్చిన యేసుని బట్టి, సర్టిఫికేట్ ఇచ్చిన ప్రభువును బట్టి నేను నీతిమంతుణ్ణి, మీరు నీతిమంతుడు. స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా. సో ఇప్పుడు ఈ నీతిమంతుల మార్గం అంట ఎలా ఉంటుందంట? సమంగా ఉంటుందంట. కాబట్టి మొదటి పాఠం అన్ని నేర్చుకోండి. ఈరోజు 2వ సెక్షన్లోకి మనం వెళ్ళేటప్పుడు మన యొక్క మార్గం సమంగా ఉందా? మన ఆలోచన కరెక్ట్గా ఉందా? మన ఊహలు, మన ఉద్దేశాలు
నీతిమంతులలాగా ఉన్నాయా? బైబిల్ చెప్తుంది, కొందరంట మంచాల మీద పడుకొని దురాలోచనలు చేస్తారంట. రేపు వీడిని ఎలా మోసం చేద్దాం, రేపు వీనికి నమ్మక ద్రోహం ఎలా చేద్దాం, రేపు వాడి దగ్గర నుంచి దాన్ని ఎలా కొట్టేద్దాం, రేపు ఏం చేద్దాం అని మంచం మీద పడుకొని వాళ్ళు దురాలోచనలు చేస్తారట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కూర్చొని ఒకరికొకరు ప్లాన్ చేసుకుంటారు, ఫోనుల్లో మాట్లాడుకుంటారు. ఎరా ఏం చేద్దాం, ఎలా మోసం చేద్దాం వీళ్ళని. మీరు చూస్తున్నారుగా ఎంతమందిని ఎన్నెన్ని విధాలుగా మోసం చేస్తున్నామని టీవీల్లో మనం చూస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? లంచం తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, ఎంత అన్యాయం. వాళ్ళు ఆలోచిస్తారు, ఎట్లా ఎట్లా ఏ విధంగా దీన్ని ఎగ్గొట్టాలి, లేకపోతే ఏ విధంగా ఈ మనిషికి హాని చేయాలి, ఏ విధంగా వీరి సొత్తు మనం కొట్టేయాలి, ఏ విధంగా. నీతిమంతులు ఇలా చేయరు. నీతిమంతులు ప్లెయిన్గా నిద్రపోతారు, చక్కగా గుడ్ మార్నింగ్ ప్రభువా అని లేస్తారు. నీతిమంతుల హృదయాలలో కుళ్ళు, కక్ష, క్రోధం నీతిమంతుల హృదయాలలో ఉండదు. స్తోత్రం చెప్తారా ఒకసారి? నీతిమంతులు ఇతరుల క్షేమాన్నే కోరతారు కానీ వాళ్ళ కీడును కోరరు. ఇతరులు ఒకవేళ నష్టం చేసినా వాళ్ళ నష్టాన్నైనా అనుభవిస్తారు కానీ వాళ్ళకి హాని చేయరు. చెప్పే నేను చేసి చెప్తున్నా, వాళ్ళు కీడు కోరుకున్నా కూడా వాళ్ళకి మేలే చేస్తారు కానీ హాని చేయరు. ఎందుకంటే వాళ్ళ మార్గం సమమైన మార్గం. వాళ్ళ అంతరాత్మ ఒప్పుకోదు, వాళ్ళ దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తే వాళ్ళు భోజనం చేయలేరు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన నడవదు. వాళ్ళ ప్రభువు దగ్గర తండ్రి అని పిలుచిన నోర్మై అంటది వాళ్ళ అంతరాత్మ. నీతిమంతుల మార్గం సమముగా ఉంటుంది. వాళ్ళు దేవునికి భయపడతారు, వాళ్ళు పరిశుద్ధతకు విలువనిస్తారు, దేవుని ఆజ్ఞకు, దేవుని న్యాయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ పాపం చేయరు, ఆ దుర్వ్యాపారం చేయరు, ఆ దుర్లక్షణాలని కలిగి ఉండరు. వాళ్ళ మార్గం సమంగా ఉంటుంది. మొదటి విషయం చెప్పాను, అసలు మనం నీతిమంతులం కాదు, మన యేసయ్య మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి నీ మార్గం నా మార్గం ఎలా ఉండాలి? సమంగా, న్యాయంగా, ధర్మంగా, భక్తిగా, ప్రేమగా, మేలు చేసేదిగా, సాక్ష్యం ఇచ్చేదిగా ఎప్పటికీ కూడా మన మార్గం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ సెక్షన్ చాలా అద్భుతమైన మాట మాట్లాడాడు. నీతిమంతుల త్రోవలను నీవు సరళము చేయుచున్నావు. ఏం చేయుచున్నావు? నీతిమంతుల త్రోవలను నీవు సరళము చేయుచున్నావు. ఏ నీతిమంతుడైతే సమమైన మార్గంలో తన ఆలోచనల్ని, తన జీవితాన్ని అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా, పాపం లేకుండా తన న్యాయంతో తీసుకొని వెళుతున్నాడో ఆ నీతిమంతులకి కొన్ని మార్గాల్లోకి వెళ్తారు. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఆ నీతిమంతులు కొన్ని మార్గాల్లోకి వెళ్తారు. ఏమిటా మార్గాలు? రకరకాల మార్గాలు ఉన్నాయి. నెంబర్ 1 ఇరుకు మార్గం. బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమిటి? ఇరుకు మార్గం. 2వది కరుకు మార్గం. 3వది ముళ్ళ మార్గం. 4వది అరణ్య మార్గం. ఈ విధంగా కొన్ని లోయ మార్గాలు, పాప మార్గాలు, తర్వాత దుర్మార్గపు మార్గాలు, అరణ్య మార్గాలు. కొన్నిసార్లు జీవితంలో నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలు ఈ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కొన్ని మార్గాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని దారుల్లోకి మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని అనుభవాల్లోకి మనకు వెళ్ళాల్సి వస్తుంది.
అలాంటి ఇరుకైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి అరణ్యంలో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అయ్యో ఏం జరుగుతుందో, అయ్యో ఏమవుతుందో, ఏం కష్టం వస్తుందో, ఏమి ఇబ్బంది అవుతుందో, ఏ నష్టం జరుగుతుందో, ఏ హాని కలుగుతుందో అని భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమమైన మార్గములో నిలవాలి అనే మనస్సు కలిగిన నీతిమంతుల పక్షాన ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన పైనుంచి శాటిలైట్ చూసినట్లు కింద నుంచి ఈ రోడ్డు ఆ చివరికి వెళ్తుందో లేదో తెలియదు, లేదంటే అక్కడ ఏదన్నా బీబీఎంపీ వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తున్నారో మనకు తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత కానీ మనకు తెలుస్తుంది. కానీ ఆ శాటిలైట్ నుంచి ఆయన పైనుంచి చూస్తున్నాడు. ఆయన పైనుండి చూసి ఆయన నీకు ఎక్కడ బ్లాక్ ఉందో, ఎక్కడ నీకు ఆటంకం ఉందో, ఎవరు నిన్ను ఏం చేయాలని చూస్తున్నారో, ఎక్కడ నీకు ఇబ్బంది కలుగుతుందో ఆ పరిస్థితిని ఆయన ఏం చేస్తాడంటే క్లియర్ చేసేస్తాడు. నీతిమంతుల మార్గమును ఆయన ఏం చేస్తాడంట, వారి త్రోవలను ఆయన సరళం చేస్తాడు. వారు నడుస్తుంటే వాళ్ళ దేవదూతను ఆయన ముందు పంపించి వాళ్ళ మార్గాన్ని ఆయన ఏం చేస్తాడంట, సరళం చేస్తాడు, సరళం చేస్తాడు, సరళం చేస్తాడు. ఎత్తులను కొట్టివేస్తాడు, కరుకులను నునుపుగా చేస్తాడు. సహాయం ఆయన వాళ్ళు నడవడానికి వెళ్ళడానికి ఇబ్బంది లేని కారణంగా ఆయన ముందు నడిచి తర్వాత వీళ్ళు నడిచే విధంగా చేస్తాడు. నమ్ముతున్నారా ఈ మాటను మీరు? చెప్పండి. నీతిమంతుల మార్గమును ఆయన సరళము చేయును. ఈరోజు మీరు ఏ మార్గంలో ఉన్నారు? కోవిడ్ మనుషుల్ని పట్టి పీడిస్తుంది, ఆర్థికంగా దెబ్బ కొడుతుంది, ప్రాణాలు తీసేస్తుంది, మనుషుల్ని భయాకంపితుల్ని చేసేస్తుంది. ప్రపంచమంతా ఈ మార్గంలో వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం. బైబిల్ ఏమని చెప్తుంది? నీతిమంతుల మార్గమును ఆయన సరళం చేస్తాడు. ఒకవేళ కోవిడ్ అనేవాడు ఒకవేళ కత్తి పట్టుకుని రెడీగా వాడు ఉన్నా, ఒకవేళ ఆ మార్గంలో నువ్వు వెళుతున్నా, నువ్వు అక్కడికి రీచ్ అయ్యే ముందే వాడిని తీసేస్తాడు అక్కడ. ఎందుకంటే తన మాటతో చెప్పాడు ఆయన. ఏమనంటే తన బిడ్డకు ఆయన సరళం చేయాలి, తన బిడ్డకు మార్గాన్ని సరళం చేయాలి. కాబట్టి ఆ కోవిడ్ అనేవాడు అక్కడ నిలబడినా, దానివల్ల వచ్చిన నష్టం అక్కడ నిలబడినా, దానివల్ల వచ్చిన కష్టం అక్కడ నిలబడినా, నీకు ఎళ్ళనీయకుండా, నీకు ప్రయాణం సాగనీయకుండా ఒకవేళ నేను చేస్తూ ఉన్నా, ఆయన దూత మార్గాన్ని సరళం చేస్తాడు. ఇది ఆయన పద్ధతి. జాగ్రత్తగా వినండి సంగమం, ఇది ఆయన పద్ధతి. ఇజ్రాయేలు నడుస్తుంటే ఇజ్రాయేలు ముందు నడిచాడు. యెహోషువ యుద్ధానికి వెళ్తుంటే దేవదూత వరదీసిన కత్తితో ముందు నిలబడ్డాడు. ఆయన మన ముందుండి నడిచేటువంటి దేవుడు, మన వెనకాల ఉండేవాడు కాదు. ఆయన మన ముందు నడిచేవాడు, మన వెనకటి భాగమును కావలు కాయవాడని చెప్పి బైబిల్లో ఉంది మనకి. నీతిమంతుల, న్యాయవంతుల, యథార్థవంతుల, నమ్మకమైన వారి యొక్క మార్గాలు ఖచ్చితంగా దేవుడు సరళం చేస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. దావీదు తన యొక్క అనుభవంలో ఇలా అన్నాడు. చూడండి ఒకసారి. భక్తులు ఖచ్చితంగా కొన్ని మార్గాల్లోకి ప్రవేశిస్తారు, కొన్ని పరిస్థితుల్లోకి ప్రవేశిస్తారు. 2వ సమూయేలు 22వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. 2వ సమూయేలు 22వ అధ్యాయం 20వ వచనం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఏమిటంట? నేను ఆయనకు ఇష్టుడను గనుక. అంటే పెద్దనాన్న చిన్నాన్న కొడుకనా, లేకపోతే బంధువనా? కాదు కాదు. కింద చూడండి. నా నీతిని బట్టి, దేన్ని బట్టి? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడు ఈయన అంటే, సౌలు చేతిలో
ఇక్కడ ఒక మాట ఉంటుంది 22వ అధ్యాయంలో, మీరు చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రము చేసెను. సౌలు నుండి తన శత్రువులందరి నుండి దేవుడు తప్పించిన తర్వాత ఆయన రాసినటువంటి కీర్తన ఇది, ఆయన రాసినటువంటి గీతం ఇది, ఆయన పాడుకున్నటువంటి స్తుతి ఇది, ఆయన చేసినటువంటి స్తోత్ర గానం ఇది. ఆయన అంటున్నాడు, నా నీతిని బట్టి నా దేవుడు నాకు సహాయం చేశాడు, నా నిర్దోషత్వమును బట్టి నా దేవుడు నన్ను కాపాడాడు. ఏమిటండి నీతి? ఏమి నీతి ఉంది దీనిలో? జాగ్రత్తగా వినండి. నీతిమంతుల మార్గం అని చెప్తున్నాను కదా, ఒక్కసారి జాగ్రత్తగా వినండి, దీని ఇంకా మీకు చక్కగా అర్థమవుతుంది. సౌలు దావీదుని చంపటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. దెయ్యం పట్టింది అని అంటే దావీదు సితారా వాయించి పాటలు పాడితే ఆయనలోంచి దెయ్యం వెళ్ళిపోయేది. ఇప్పుడు నాకు దెయ్యం పట్టిందని చెప్తే దావీదు వస్తాడు, ఎదురుగా కూర్చుంటాడు, దగ్గరగా ఉన్నవాడిని ఈటితో వేసి చంపేస్తాను. ఆ పాడేటప్పుడు కూడా కళ్ళు మూసుకుని పాడతాడు, ఎందుకంటే తన్మయత్వంలో దేవుని స్తుతిస్తూ ఉంటాడు కదా, వేసేద్దాం అనే ప్లాన్తో ఎదురుగా ఉన్నాడండి. ఎదురుగా చైర్లో కూర్చున్నాడు, సౌలు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన పాట పాడుతున్నాడు, సితారా వాయిస్తున్నాడు, ఈట పక్కన పెట్టుకున్నాడు. ఏమండి, ఈట తీసి జస్ట్ 5 అడుగుల ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని పొడవడం ఏమైనా కష్టమా? చెప్పండి, ఏమైనా కష్టమా? కానీ సౌలులోనేమో హాని చేయాలనేటువంటి మార్గం ఉంది, దావీదులోనేమో రాజుగారిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాలి అనేటువంటి మార్గం ఉంది. రాజుగారికి మేలు జరగాలని సౌలు ఆలోచిస్తున్నాడు, దావీదు ఆలోచిస్తున్నాడు. నీతిమంతుడిని చంపేయాలని చెప్పి సౌలు ఆలోచిస్తున్నాడు, దావీదుని చంపే సౌలు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి మార్గం ఎలా ఉంది? ఒక నమ్మకమైన ఒక వ్యక్తిని, సుబిద్దుతో పనిచేస్తూ తనకు సహాయం చేసే వ్యక్తిని, తనకు వెళ్ళిన చోట్లల్లా ప్రతి చోట విజయాన్ని సంపాదించి, అయ్యా సౌలు గారు వెళ్ళి వాడిని వెళ్ళమన్నారు కదా, వాడిని జయించి వచ్చాను అని సౌలు రాజుకు జై అని చెప్పి, ఆయన జయించి సౌలు రాజుకు జై అని చెప్పి సౌలు రాజుకి సహాయం చేస్తుంటే, దావీదు లాంటి వాడు ఎవ్వడూ కూడా తన సైన్యంలో లేడంట. అంత పేరు తెచ్చుకున్నాడు, అంత మేలు చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు ఉన్నాడు కాబట్టి సౌలు బ్రతుకుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు వచ్చి చంపేస్తారు ఇతన్ని, శత్రువులు వచ్చి ఇతని మీద దాడి చేసి చంపేస్తారు. కానీ దావీదు లాంటి వాడు ఉన్నాడు కాబట్టి పనులు జరిగిపోతున్నాయి. అరే, నీకు మేలు చేసేవాడిని చంపేస్తావా? కీడు చేస్తున్న వాడికి కూడా మేలు చేసే మార్గంలో ఉన్నాడు దావీదు అనే నీతిమంతుడు. అయితే ఆయన కష్టంలో ఇప్పుడు ఉన్నాడు, ఆయనకు తప్పుకోలేడు. కానీ దీనంతటిని చూస్తున్నవాడు దేవుడు ఉన్నాడు. ఇంకో నీతిమంతుడు ఉన్నాడు, ఈట తీసి వెయ్యిపోయేలోపు వేసేసాడంట. గబక్కన అప్పుడు వరకు కళ్ళు మూసుకున్నవాడు అప్పుడే కళ్ళు తెరిశాడు. ఆ దేవదూత దావీదుని అట పక్కకు తోసి ఉంటాడు. ఆ దేవదూత దావీదు అట పక్కకు తోసి ఉంటాడు. అంతే, తక్కువ పక్కకు తప్పుకున్నాడు. ఈట వెళ్ళి గోడలో దిగబడిపోయింది. దావీదు అక్కడి నుంచి లేచి పారిపోయాడు. నీతిమంతుల మార్గమును ఆయన ఏం చేస్తాడు? సరళం. నీ ప్రాణం తీయటానికి శత్రువే ఒకవేళ ఎదురుపడినా, అది కోవిడ్ లాగా ఎదురుపడినా, కరోనా లాగా ఎదురుపడినా, ఆర్థిక ఇబ్బందుల్లాగా ఎదురుపడినా, మనుషుల్లాగా ఎదురుపడినా, శత్రువుల్లాగా ఎదురుపడినా, ఆర్థిక సమస్యల్లాగా ఎదురుపడినా, నీ ముందు నడిచి నీతిమంతుని బాధ్యత తీసుకునే బంగారు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎందుకంటే నీ మార్గం సమం, నీ మార్గంలో నీతి ఉంది, నీ మార్గంలో ధర్మం ఉంది, నీ మార్గంలో నీతిమంతునిగా ప్రవర్తించే ప్రవర్తన ఉంది. కాబట్టి నీ సంగతి, నీ బాధ్యత ఖచ్చితంగా చూసుకోక తప్పదాయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి?
చెప్పండి, మీ మార్గాల్లో నీతి ఉందా? మీ మార్గాలు సమంగా ఉన్నాయా? ప్రభువుకి ఇష్టకరంగా ఉన్నాయా? ప్రభువు ప్రేమించే విధంగా ఉన్నాయా? ప్రభువు ఆశించిన విధంగా ఉన్నాయా? మీ అంతరంగం దేవునికి ఇష్టంగా ఉందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆయన తన భక్తులను ఆయన కాపాడుకుంటాడు. తన శత్రువుల్ని హాని చేసి పొంచి వెనక తిరిగి అతన్ని అక్కడ చంపేద్దాం, ఇక్కడ చంపేద్దాం, ఇక్కడ చంపేద్దాం అని తరిమి పొంచి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్లాన్లు చేసినా పైనుండి దేవుడు చూసి దావీదును కాదు, దావీదు శత్రువునే దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. కారణం ఒకటే, నేను నిర్దోషమైన మార్గంలో నడిచాను అన్నాడు. నా మార్గంలో దోషం లేదు. అభిషక్తుణ్ణి చంపకూడదు, అభిషక్తుణ్ణి ముట్టకూడదు. అభిషక్తుడు వాడు తప్పు చేసిన నేను దేవునికి భయం, అతని అభిషేకాన్ని చూస్తున్నాను అని చెప్పి భయపడ్డాడు గనుక, ఇతనిలో నీతి ఉంది గనుక, న్యాయం ఉంది గనుక దేవుడు అతని సంగతి చూసుకున్నాడు. దావీదుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. అతను రోజు రోజుకి డౌన్ అయ్యాడు, దావీదు రోజు రోజుకి హెచ్చించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనసులో కానీ జీవితంలో కానీ ఒకనికి హాని చేద్దామని కానీ, ఒకనికి నష్టం చేద్దామని కానీ, ఒకరికి కష్టాలు తెద్దామని కానీ, ఒకళ్ళని మోసం చేద్దామని కానీ ఇలాంటి మార్గాలు మనకి వద్దు. ఎందుకంటే మనం నీతిమంతులం. వాళ్ళు సమమైన మార్గంలో, సరి అయిన మార్గంలో, న్యాయమైన మార్గంలో, వాక్యానుసారమైన మార్గంలో వాళ్ళు నడుస్తారు. ఇలా నడిచేవాళ్ళు వెళుతుంటే ఏ తుప్పలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నీ దేవుడు నీ ముందుండి చెయ్యి పట్టుకొని నిన్ను తీసుకెళ్తాడు. యోబు కూడా కష్టంలోకి వెళ్ళాడు. అందరూ అనుకున్నారు ఎంత ఘోర పాపం చేసి ఉంటాడో, ఇంత రోగం వచ్చిందంటే, మందులకు తగ్గట్లేదంటే, డాక్టర్ల వల్ల కావట్లేదంటే ఎంత ఘోర పాపం చేసి ఉంటాడు. పైకి పెద్ద నీతిమంతుడు, వెనక చూస్తే ఏం చేసు సొంత స్నేహితులే అతన్ని మాట్లాడారు. చెప్పండి, యోబుని విడిపించింది ఎవరు? మందా, దేవుడా? ఆ నీతిమంతుని పక్షాన నిలిచి ముందు కంటే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకంటే నీతిమంతుల మార్గం ఆయనకి తెలుసు, వాళ్ళు అదే మార్గంలో వెళ్తారు. ఆ దేవుడు ఆ మార్గంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ గ్రంథంలో మార్గాలు తప్పి, దేవుని మార్గాన్ని తప్పి, లోక మార్గంలోనికి వెళ్ళిపోయి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏలీ అనే యాజకుడు ఉన్నాడు. అతనికి కొడుకులు ఉన్నారంట. ఏలీ అనే యాజకుడు అంటే పాస్టర్ గారు. ఆయన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలకి ఇది తప్పు అని చెప్పలేకపోయాడు. వాళ్ళు దేవుని మందిరంలో వచ్చే బలులు తీసుకుంటారు, అర్పణలు ఇస్తారు, అన్ని పనులు చేస్తారు. కానీ దేవునితో మాత్రం వాళ్ళు లేరు. దేవునికి విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా? ఒక యుద్ధం వస్తే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ శత్రువులు వాళ్ళని, పిల్లలందరినీ చంపేశారు. ఏలీ కుమారులు చచ్చిపోయారు. మార్గాల గురించి నిలబడేటువంటి వారు చచ్చిపోయారు. ఈ విషయం వచ్చి ఏలీకి చెప్తే ఏలీకి గుండెకి ఆయన కింద పడి మెడ ఇరిగి ఆయన చచ్చిపోయాడు. అంటారా? మార్గం తప్పితే, న్యాయమైన మార్గం కాకుండా అక్రమమైన మార్గాన్ని ఎంచుకుంటే చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజున నువ్వు నీతిమంతుడవుగా, నెంబర్ 1, సమమైన మార్గంలో వెళదాం. నీతిమంతుల మార్గంలో దేవుడు నడుస్తాడు. నీ మార్గాన్ని ఆయన సరళం చేసి నీ పక్షాన నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను చేరుస్తాడు. అది ఇరుకు మార్గమైన, అది కరుకు మార్గమైన, అది అరణ్య మార్గమైన, అది లోయ మార్గమైన, అది శత్రు మార్గమైన, అది చీకటి మార్గమైన, ఏ మార్గమైనా నీ దేవుడు, నా దేవుడు నాతో మనతో ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి 3వ మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇంకొక మాట చాలా అద్భుతమైన మాట అన్నాడు. అది
కూడా చాలా అవసరం మనం తెలుసుకోవడం. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. కరోనా దేవుని తీర్పు అంటారా? నీ తీర్పులు లోకంలోకి వస్తే లోకస్తులు కాస్త నీతిని, కాస్త భయాన్ని, కాస్త భక్తిని, కాస్త మంచిని నేర్చుకుని ఆ తప్పులు చేయకుండా, ఆ పాపాలు చేయకుండా ఉంటారు. ఎందుకంటే నువ్వు ఒక తీర్పు తీరిస్తే గాని వీళ్ళ కక్కు అనుగుద్ది. కరోనా ఏం చేసింది చెప్పండి? ప్రపంచాన్ని ఒక ఊపింది. అది అగ్రదేశం కావచ్చు, డబ్బున్న దేశం. అమెరికన్స్ అన్నారు, వై వీ నీడ్ గాడ్, వీ హ్యావ్ సైన్స్, వీ హ్యావ్ మిలిటరీ అండ్ వీ హ్యావ్ ఎడ్యుకేషన్, వీ హ్యావ్ టెక్నాలజీ, వై వీ నీడ్ గాడ్ అన్నారు. ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఏం చేయగలరు చెప్పండి? దానికి కంటికి కనబడిన వైరస్కు భయపడి ఇంట్లో కూర్చోవలసిందే. దేవుని తీర్పులు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులు నీతిని నేర్చుకుంటారంట. కొన్నిసార్లు దేవుడు విడుదల చేస్తాడు, ఒక దెబ్బ కొడతాడు. ఒక దెబ్బ కొట్టినప్పుడు అర్థమవుతుంది, అమ్మో మనం ఇలా ఆలోచించకూడదు, అమ్మో మనం ఇలా ప్రవర్తించకూడదు, అమ్మో మనం ఇలా జీవించకూడదు, అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి నీతిని నేర్చుకుంటారు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా దేవుడు నీతిని నేర్పిస్తున్నాడు లోకానికి, నీతిని నేర్పిస్తున్నాడు ప్రపంచానికి. దేవుని మీద ఆధారపడాలని, దేవుని సహాయం కావాలని నేర్పిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ నీకు కూడా నేర్పిస్తున్నాడా? నీ బెండు తీసి నిన్ను సరిచేసి, ఒకవేళ ఏ విషయంలో నువ్వు అహంకారిగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు అహంకారిగా, ఒకవేళ నాకు డబ్బు ఉంది, లేకపోతే నాకు అంగుంది, లేకపోతే నాకు బలం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, నాకేంటి అని చెప్పి ఒకవేళ అనుకుంటున్నావా? కొన్నిసార్లు పక్కకి తీసి నేర్పిస్తాడు. ప్రభువు నేర్పిస్తుంటే చక్కగా నేర్చుకుందాం. నేర్చుకోవడం చాలా మంచిది. నా కుమారుడా, యెహోవా చేయు శిక్షకు లోబడు, దాన్ని తిరస్కరించొద్దు అని ఉంది బైబిల్లో. కాబట్టి నీలో ఇంకా సమమైన మార్గం లేకపోతే, ఒకవేళ దేవుడు ఏదైనా ఒక తీర్పు ద్వారా మీకేమైనా నేర్పిస్తుంటే దాన్ని చక్కగా నేర్చుకొని సరైన విశ్వాసిగా మారి నీ మార్గములో యెహోవా నడిచే విధంగా సరళం చేసేటువంటి నీతిమంతునిగా జీవించి ముందుకు వెళదాం. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీతిమంతులైన దేవుని పిల్లల మార్గం సరళము చేయబడునుగాక, సరళము చేయబడునుగాక. ఏ ఆటంకం ఏది కూడా నిలవకుండా ప్రభువు సరళం చేసి తన చేతులతో పట్టి మనలను గమ్యము వరకు ప్రభువు చేర్చునుగాక. అందరూ ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునట్లు. ఓ జీసస్, ఓ జీసస్. నీతిమంతుల మార్గములు సమముగా ఉంటాయి. నీతిమంతుల మార్గములను ఆయన సరళం చేస్తాడు. కొన్నిసార్లు ఆయన తీర్పులు లోకమునకు విడుదల చేసి నీతిని లోకమునకు నేర్పిస్తాడు. 3 మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు నీతిమంతులైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్మలమైన మనస్సు కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కక్ష, క్రోధం, అసూయ, మత్సరం లేని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విధమైనటువంటి కన్నింగ్నెస్ లేని వాళ్ళు, ఏ విధమైన మోస సంబంధమైన మనస్సు లేని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా నిర్దోషత్వమును బట్టి నా దేవుడు నన్ను కాపాడాడు అని ధైర్యంగా మీరు చెప్పగలిగే విధంగా సమముగా మీ మనసులుండునుగాక. ఇలాంటి వారి మార్గాల్లోకి ఆయన వస్తాడు. ఎవడు ఏది పొంచి ఉన్నట్టుగా కనబడిన దాన్ని పటాపంచలు చేస్తాడు. అవసరమైతే తన భుజాల మీదకి నిన్ను ఎత్తుకుంటాడు. నీవు నేను నడవలసిన గమ్యాలకు ఆయన చేరుస్తాడు. థ్యాంక్ యూ లార్డ్.
Come on, everyone. Stay in the presence of God. పొరపాట్లుంటే సరిచేసుకోండి. నీతి కలిగిన వారు ధైర్యం తెచ్చుకోండి, మీ మార్గాన్ని సరళం చేస్తున్నాడని. ఒకవేళ మీ యొక్క కష్టం ద్వారా ఏమైనా నేర్పిస్తుంటే చక్కగా నేర్చుకోండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, మా ఎడల కనుదృష్టిని ఉంచినవాడా, నీతిమంతుల మార్గములను సరళము చేయువాడా, వారి కట్లను తెంపువాడా, వారి ఉచ్చుల నుంచి వారిని విడిపించువాడా, వారి మార్గములలో ఉండి వారికి తోడుగా ఉండువాడా. ఇజ్రాయేలు ముందు నడిచినట్లు, యెహోషువ ముందు ఒక దూతగా నడిచినట్లు, యుద్ధము చేసినట్లు మా పక్షముగా వెళ్ళుచున్నవాడా, నీకే మహిమ, ఘనత, ప్రభావము. crores and millions of thanks to you, Father, and praises unto your great holy name. ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వాచ్ చేస్తున్నారు, నీ సేవకునిగా వీరి మీద ప్రకటిస్తూ ఉన్నాను, నీ బిడ్డలు నీతిమంతులు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కార్యాన్ని బట్టి, మీరు డిక్లేర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులు. నీ బిడ్డల మార్గం సమముగా ఉండునుగాక. వారి త్రోవలు సరళము చేసి ప్రతి ఆటంకం ఈ రోజే తొలగింపబడి, ప్రతి కష్టం ఈ రోజు తొలగించబడి, ప్రతి సమస్య ఈ రోజు తీర్చబడి, ప్రతి ఆటంకం ఈ రోజు కూలిపోయి నీ బిడ్డల పక్షాన నువ్వు ఉన్నావని వాళ్ళు ఆదివారం సాక్ష్యమిచ్చుదురుగాక. ఎవరెవరు ఏ కార్యాల గురించి ప్రార్థన చేస్తున్నారో, ఏ ఆటంకాలు తొలగిపోవాలని ఎదురు చూస్తున్నారో, సరళము చేయువాడా, వీరి పక్షమున ఇప్పుడే సరళం చేయి తండ్రి. నాయనా, నీ తీర్పులు ఎవరికైనా వచ్చి ఏవైనా నేర్పించాలి అని ఒకవేళ నువ్వు కోరుకుంటూ ఉంటే దయచేసి నేర్చుకోవడానికి సహాయం చేయండి. దయచేసి సహాయం చేయండి. యెహోవా చేయు శిక్షను తృణీకరించకుండా ఉండే మనసును దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఇట్టి కృపను అనుగ్రహించుమని ఈ బైబిల్ స్టడీని మా కొరకు ఆశీర్వదించిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి ఇట్టి నీతిమంతుని స్థితి గతిని సరళము చేయు దేవుని సహాయాన్ని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. అందరూ ఆమేనని చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానం మనందరికీ తోడై మన మార్గములను సరళం చేసి శాంతితో, సమాధానంతో, ఆరోగ్యంతో, ధైర్యంతో, ఆశీర్వాదంతో ప్రభువు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి న్యూ జెరూసలేం హార్వెస్ట్ మినిస్ట్రీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని ఎవరికైనా మీరు షేర్ చేయండి. కనీసం మీ స్నేహితులకు ఈ టైంలో అవసరమైన ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఆశీర్వాదకరంగా మారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.